కోమలి గాంధర్వము పెద్దల అనుమతితోనూ మంత్రతంత్రములతో పనిలేదు. అత్యంత రహస్యంగా జరిగేదే గాంధర్వము. దుష్యంత మహారాజా, మన ఇరువరకు పుట్టబోయే పుత్రుని నీ సువిశాల సామ్రాజ్యానికి మహారాజును చెయ్యడానికి తమరు అంగీకరించిన నేను ఈ వివాహమునకు ఒప్పుకొనిదను. దానికి దుష్యంతుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. నీకు పుట్టబోయే పుత్రుడు ఈ సువిశాల భరత సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతాడు. శకుంతల దుష్యంతులకు గాంధర్వ విధిన వివాహం జరిగింది. దుష్యంతుడు ఆమెతో కామసుఖాలను అనుభవించాడు. శకుంతల, నేను వెళ్ళి నిన్ను సగౌరవంగా రాజధానికి తీసుకురావడానికి నా మంత్రులను పంపిస్తాను అని శకుంతలను ఒప్పించి దుష్యంతుడు వెళ్ళిపోయాడు. ఈ విషయమంతా తెలిస్తే తన తండ్రి కణ్వుడు కోపగిస్తాడేమో అని శకుంతల భయపడుతూ ఉంది. కణ్వ మహాముని ఆశ్రమానికి వచ్చాడు. శకుంతలలో కనపడుతున్న నునుసిగ్గు హావభావాలు చిత్రంగా కనపడ్డాయి. తన దివ్య దృష్టితో చూచి జరిగిందంతా తెలుసుకున్నాడు. శకుంతలను చూచి, మా గాంధర్వ వివాహము శాస్త్ర సమ్మతమేద్ర. అమ్మా శకుంతల, నీవు కోరిన వరం ఇస్తాను, కోరుకో అమ్మా. శకుంతల తండ్రికి నమస్కరించి, తండ్రి, నా మనసు ఎప్పుడూ ధర్మం తప్పకుండా ఉండాలి. నాకు పుట్టబోయే కొడుకు దీర్ఘాయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలిగి ఉండాలి. మహాబలవంతుడై మంచి యశోవంతుడు కావాలి. ఆమె కోరినట్టుగా ఆమెకు వరాన్ని ప్రసాదించాడు కణ్వుడు. ఆమెకు చక్రవర్తి లక్షణాలతో భరతుడు జన్మించాడు. భరతుడు మహాబలవంతుడు. చిన్నప్పుడే అడవిలో ఉండే పులులను, సింహాలను పట్టి తెచ్చేవాడు. ఏనుగులను పట్టి చెట్లకు కట్టేసేవాడు. ఏనుగులపైన స్వారీ చేసేవాడు. అతని చేష్టలను చూచి ఆశ్రమంలో ఉన్న మునులు ఆశ్చర్యపడ్డారు. అతనికి సర్వదమనుడు అని పేరు పెట్టారు. ఒకరోజు కణ్వ మహాముని శకుంతలను చూచి, అమ్మా శకుంతల, ఆడపిల్ల పుట్టిన ఇంట్లో ఎక్కువ రోజులుండటం తగదు. పెండ్లి అయిన ఆడపిల్ల భర్త దగ్గర ఉండటమే ధర్మం. కాబట్టి నీవు నీ భర్త అయిన దుష్యంతుని వద్దకు వెళ్ళు అని చెప్పి తన శిష్యులను తోడిచ్చాడు. శకుంతల తన కుమారునితో, శిష్యులతో దుష్యంతుని వద్దకు వెళ్ళింది. అని దుష్యంతుడు ఆమెను గుర్తించలేదు. ఆశ్రమంలో తన పట్ల చూపిన వలపు, ఆదరణ, ఆసక్త అతనిలో కనిపించలేదు. శకుంతలకు అనుమానం కలిగింది. దుష్యంతుడు నిజంగా తను గుర్తించలేదా, లేక తెలిసి తెలియనట్టున్నాడా? లేక రాజ్యకార్యాలలో పడి తనను మరిచిపోయాడా? లేక పెండ్లి చేసిన నాడు చెప్పిన మాటలు మరిచి వదిలివేశాడా? ఎవరైనా దేనినైనా మర్చిపోతే తిరిగి జ్ఞాపకం చేయవచ్చు. కానీ తెలిసి కూడా తెలియనట్టు నటించేవారికి చెప్పడం బ్రహ్మతరం కాదు. అయినా ఇంత దూరం వచ్చి తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోవడం మంచిది కాదు. ఆ రోజు జరిగినది అంతా చెప్పి ఈ కుమారుని చూపిస్తాను అని మనసులో నిశ్చయించుకుంది శకుంతల. నా తండ్రి కణ్వ మహామునిని దర్శించుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చావు. నన్ను చూచావు. ఓ రాజా, ఆ రోజు
నువ్వు వేటకు అడవికి వచ్చావు, మోహించావు. నన్ను గాంధర్వ విధిని వివాహమాడావు. నాకు పుట్టబోయే కుమారుని రాజును చేస్తాను అన్నావు. కుమారుడు భరతుడు. ఇది అంతా చూచాడు దుష్యంతుడు. అతనికి అంతా తెలుసు. అని ఏమీ తెలియని వాని వలె నీవెవ్వరవో నాకు తెలియదు. నీవెక్కడి నుండి వచ్చావో అక్కడికి పో. శకుంతలకు దుఃఖం పొర్లుకు వచ్చింది. మహారాజా, అన్నీయూ తెలిసి ఏమీ తెలియని వాని వల్ల ఎందుకు మాట్లాడతావు? ఆ రోజు జరిగిన మన వివాహానికి సాక్షులు ఎవ్వరూ లేరని ఇలా అబద్ధాలాడవచ్చు. ఇది మీకు తగునా? మనలను సూర్య, చంద్రులు, పంచభూతాలు, మన హృదయం, యముడు, రాత్రి పగలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి. పట్టుకున్న భార్యను తిరస్కరించేవాడికి ఇహలోక సుఖంగాని పరలోక సుఖంగాని దక్కవు. పుత్ర సంతానాన్ని పొందాలంటే భార్య కావాలి. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలను సాధించడానికి, వంశాన్ని నిలుపడానికి, తమ గతులు పొందడానికి, హృదయానికి ఆనందం కలిగించడానికి భర్తకు భార్య అవసరం. భార్యాబిడ్డలను ఆదరంతో చూచేవాడికి ఎలాంటి కష్టాలు రావు. దియును కాక భార్య భర్తలో అర్ధభాగము. అందుకని భర్త కంటే భార్య ముందే చనిపోయినా స్వర్గంలో భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నీ భర్త ముందు చనిపోతే భార్య కూడా అతనితో సహగమనం చేస్తుంది. అలాంటి భార్యను అవమానించడం ధర్మం కాదు. పురుషుడు తన భార్య శరీరంలో ప్రవేశించి తిరిగి ఆమెకు పుత్రుడుగా జన్మిస్తాడు. కాబట్టి కొడుకులో భర్తను చూచుకుంటుంది స్త్రీ. తండ్రి కూడా తన రూపానికి ప్రతిరూపమైన కొడుకును చూచి ఆనందిస్తాడు. ఒక దీపం నుండి మరొక దీపం వెలిగినట్టు. ఇక పున్నామ, నరకం నుండి ఉద్ధరించేవాడు పుత్రుడు. నీ శరీరం నుండి ఈ పుత్రుడు పుట్టాడు. కాబట్టి పుత్రుని కౌగలించుకొని ఆనందించు. నీ కొడుకు నీ వంశకర్త అవుతాడని సరస్వతి చెప్పింది. మన వివాహం జరిగిన రోజు తమరు నాకిచ్చిన మాటను మరవడం తగునా? నాకు పుట్టిన ఈ కుమారుని నిరాకరించటం తగునా? ఈ లోకంలో సత్యం పలకడం కన్నా మంచి పని మరొకటి లేదు. ఈ అశ్వమేధ యాగాలు చేసిన ఫలం ఒక సత్యవాక్యంతో సమానము. ఎన్ని తీర్థాలు సేవించినా, వేదాలు అన్నీ చదివినా అవి సత్యం చెప్పడంతో సాటిరావు. నేను అప్సరస అయిన మేనకకు, రాజర్షి అయిన విశ్వామిత్రునికి పుట్టిన దానను. ధర్మం తప్పి నేను అసత్యం పలుకను. కాబట్టి తమరు నాకు కణ్వాశ్రములో చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకొని నన్ను మన కుమారుని స్వీకరింపుడు. అని దుష్యంతుడు అంగీకరింపలేదు. నేను మహారాజును, నువ్వు సామాన్య ఋషికన్యవు. నేను నిన్నెప్పుడు చూడలేదు. వారు అబద్ధాలు ఆడుదురు అనే మాట సార్థకం చేస్తున్నావు. ఎత్తుగా బలంగా కనపడుతున్న ఇతడిని నా కొడుకని చెప్తున్నావా? ఇలాంటి అబద్ధాలను నేను అంగీకరించను. నీవు నీ ఆశ్రమానికి తిరిగి పొమ్ము. మహారాజా, నాకు ఈ తిరస్కారాలు కొత్త కాదు. పుట్టిన నాడే తల్లిదండ్రుల చేత విడువబడ్డాను. ఇప్పుడు భర్త చేత విడువబడ్డాను.
నేను నోచిన నోములు అంతే అని సరిపెట్టుకుంటాను. ఇంతకన్నా ఏమీ కాదు కదా. ఇంక నాకు ఆ భగవంతుడే దిక్కు అంటూ కొడుకును తీసుకొని వెనక్కు తిరిగి వెళ్ళబోయింది.